కాలం వంతెనపై కత్తుల దారులపై కవిత్వాన్ని అల్లేవాడే కవి. మారే కాలం కోసం, మార్చే మనుషుల కోసం అక్షరాలను కూర్చేవాడే కవి అంటారు మహాకవి శ్రీశ్రీ. ఆ మహాకవి ఆశల్ని, ఆశయాల్ని ఆలంబనగా చేసుకుని ఆకృతి దాల్చిన ఈ శ్రీశ్రీ కళావేదిక వారు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ 166వ జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి సారథులు, వారధులు అయినటువంటి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి, టి పార్థసారథి గారికి, సాదే బాలచంద్ర గారికి, నూలి అనుపమ ప్రియదర్శిని గారికి, అలాగే కవిత్వాన్ని ఊపిరిగా శ్వాసిస్తూ దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి విచ్చేసినటువంటి సాహితీవేత్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా కవిత శీర్షిక మనిషితనమై మొలకెత్తి. మనిషితనమై మొలకెత్తి. కొన్ని అధరాలు మాటల మంటలు రాజేసి రణం నిప్పురవ్వలై ఎగిసి పడుతున్నప్పుడు నువ్వు శాంతి కపోతమై ఎగరాలి, సంధి సుగంధమై స్పృశించాలి. కొన్ని హృదయాలు శోక సంద్రంలో మునిగిపోయి మృత్యువు ముంగిట దీనంగా మోకరిల్లినప్పుడు, కొన్ని హృదయాలు శోక సంద్రంలో మునిగిపోయి మృత్యువు ముంగిట దీనంగా మోకరిల్లినప్పుడు నువ్వు ఓదార్పు వాక్యమై వెన్ను కట్టాలి, ఆశల సంజీవినై ఆయువు పోయాలి. కొన్ని దేహాలు గాయాల గేలానికి చిక్కి నెత్తురు ముద్దలై విలవిలాడుతున్నప్పుడు, కొన్ని దేహాలు గాయాల గేలానికి చిక్కి నెత్తురు ముద్దలై విలవిలాడుతున్నప్పుడు నువ్వు సాయం సుడిగాలై చుట్టేయాలి, వాదార్పు వాక్యమై ఆదరించాలి. కొన్ని ప్రాణాలు పస్తుల పొయ్యి మీద మరమలా మాడిపోతూ, కొన్ని ప్రాణాలు పస్తుల పొయ్యి మీద మరమలా మాడిపోతూ ఆకలి కేకలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు అన్నం ముద్దై ముద్దాడాలి, రేపటి పొద్దై ఎదురుపడాలి. మనిషి అంటే మర్రి చెట్టులా ఎదగడం కాదు, మల్లె తోటలా అల్లుకోవడం కదా. మనిషి అంటే మర్రి చెట్టులా ఎదగడం కాదు, మల్లె తోటలా అల్లుకోవడం కదా. కరెన్సీ కంపకొడుతున్న కాంక్రీట్ గోడలకి, కరెన్సీ కంపకొడుతున్న కాంక్రీట్ గోడలకి మమతల పరిమళాల వర్ణాల మార్పు. మనసుకి మనసును అంటుకట్టి మనిషితనమై మొలకెత్తి, మనసుకు మనసును అంటుకట్టి మనిషితనమై మొలకెత్తి పాసాల తడి అంటని తలపుల తలుపులకి అనుబంధాల తోరణాలను అందంగా అలంకరించు. స్వార్థం పురుగులాగేసిన సమాజ వనానికి, స్వార్థం పురుగులాగేసిన సమాజ వనానికి చిరునవ్వుల వసంతాన్ని కానుకగా అందించు. కాలం ఒడిలో కన్ను మూసి నువ్వు ఏదో ఒక రోజు కనుమరుగైపోయినా, కాలం ఒడిలో కన్ను మూసి నువ్వు ఏదో ఒక రోజు కనుమరుగైపోయినా నీ సమాధి కాలం ముందు ఈ ప్రపంచం కన్నీటి కాలువై ప్రవహిస్తుంది. ధన్యవాదాలు.